అందరికీ నమస్కారం. మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఈరోజు 5th లెసన్ 7th క్లాస్ ఆస్మాన్ గిరా. 5th లెసన్ 7th క్లాస్ ఏపీ తెలంగాణ బోత్ స్టేట్స్ ఆస్మాన్ గిరా पाठन बल చెప్పుకోబోతున్నాం. प्यारे बच्चों, आप सभी को एसए हिंदी टीचिंग टीवी की ओर से स्वागत सुस्वागत. अब मैं जो पढ़ाने जा रहा हूँ आप लोगों को 7th क्लास एपी तेलंगाना बोथ स्टेट्स आसमान गिरा. देखो बच्चों, आसमान कहीं पर गिरता है, ఆకాశం ఎక్కడన్నా కింద పడుతుందా? పడుతుంది. కానీ ఇక్కడ జాగ్రత్తగా మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే చాలా మంచి లెసన్ ఇది. ఈ లెసన్ ద్వారా మనం ఏం చెప్పాలనుకుంటున్నాము, ఏం చేయాలనుకుంటున్నామో చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ एक खरगोश था, वह पेड़ के नीचे सो रहा था. अचानक जोर की आवाज़ हुई, धम. खरगोश उठ बैठा. वह बोला, अरे क्या गिरा? खरगोश ने इधर उधर देखा, उसे कुछ दिखाई नहीं दिया. उसे लगा कि आसमान गिर रहा है. खरगोश डर गया और भागने लगा. సాధారణంగా కొబ్బరి చెట్టు కింద ఒక జంతువు పడుకోనుంది. ఆ యొక్క పడుకోనున్నటువంటి జంతువుకి ఒక్కసారిగా ధమ్ అనే సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ రాగానే ఒక్కసారిగా ఆ జంతువు లేచి కూర్చుంది. ఏమై ఉంటుంది అని లేచి కూర్చుంటే అటు ఇటు చూసింది, ఏం కనిపించలే. అప్పుడు తను అనుకున్నది, తనకు అనిపించింది ఆకాశం కింద పడుతుంది అని. ఆ పొజిషన్లో మరి ఆమెకు ఎందుకు అట్లా అనిపించిందో తెలియదు, కానీ ఆకాశం కింద పడుతుంది అని చెప్పి అనుకొని ఒక్కసారిగా ఉరకడం స్టార్ట్ చేసింది. भागते भागते उसे एक लोमड़ी मिली. उसने पूछा, खरगोश भाई कहाँ जा रहे हो, जरा सुनो तो. ఆ కుందేలు పిల్ల, ఖర్గోష్ అంటే కుందేలు పిల్ల, కుందేలు. ఆ కుందేలుకి ఆ యొక్క చెట్టు కింద పడుకున్నప్పుడు ఒక సౌండ్ వస్తుంది, దమ్ అని. ఏదో పడింది అని చెప్పి ఫీల్ అయ్యి ఆకాశమే కింద పడుతుందా అనుకొని బాధపడి పరిగెత్తుకుంటూ పోతూ ఉంటుంది. పరిగెత్తుకుంటూ పోతూ ఉంటే ఆ కుందేలుకి వెనకాల ఫాక్స్ అంటే నక్క అడుగుతుంది, ఎక్కడికి వెళ్తున్నావు కుందేలు గారు అని చెప్పి అడిగితే, ఆగు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పి ఉరుకు అని చెప్పి అంటే, ఏం ఆగకుండా ఉరుకుతూ వెళ్ళిపోతూ చిన్నగా ఒక సమాధానం చెప్తుంది. खरगोश भागते भागते बोला,
ఆస్మాన్ గిర్ రహా హై భాగో భాగో జల్దీ భాగో. కుందేలు ఏం చెప్పింది? ఫాక్స్తో ఆకాశం కింద పడిపోతుంది, పరిగెత్తండి 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 అని చెప్పి చెప్పిందనమాట. खरगोश भागते भागते बोला आसमान गिर रहा है भागो भागो. लोमड़ी भी भागने लगी. उसने जाकर उन्हें एक भालू मिला. भालू बोला ठहरो ठहरो कहाँ भागे जा रहे हो. ఫస్ట్ కుందేలు పిల్ల ఉరుకుతుంది, దాని వెనకాల నక్క ఉరుకుతుంది. వాళ్ళిద్దరినీ చూసి భాలు అంటే ఎలుకబంటి ఎక్కడికి ఉరుకుతున్నారు మీరందరూ అని చెప్పి అడుగుతుంది. खरगोश और लोमड़ी बोले भागो तुम भी भागो आसमान गिर रहा है. కుందేలు ఫాక్స్ ఇద్దరూ కలిపి లోమడి ఎలుకబంటికి ఏం చెప్పారు? నువ్వు కూడా ఉరికి పరిగెత్తు, ఆకాశం కింద పడుతుంది అని చెప్పి చెప్తారు. भालू भी उसी के साथ भागने लगा. खरगोश लोमड़ी और भालू भागते भागते एक हाथी के पास से निकले. हाथी अरे सब क्यों भागे जा रहे हो, ठहरो कुछ बताओ तो. వాళ్ళు పరిగెత్తుకుంటూ 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 ఏనుగు ఉన్నటువంటి ప్రదేశం నుంచి పరిగెత్తుకుంటూ పోతా ఉన్నారు. ఏనుగు అడుగుతుంది, అరే మీరు ఎందుకు పరిగెడుతున్నారో చెప్పండి అని చెప్పన్నా పరిగెత్తండి అని చెప్పి అడుగుతుంది. ఏనుగు చూసేటప్పటికీ కుందేలు, నక్క, ఎలుకబంటి మూడు పరిగెత్తుకుంటూ పోతూ ఉంటే ఏనుగు ఆగండి అసలు ఏం జరిగిందో చెప్పండి అని చెప్పి అడిగితే అక్కడ ఏం చెప్తున్నారో చూడండి. भालू बोला आसमान गिर रहा है तुम भी भागो. हाथी भी भागने लगा. सब भाग रहे थे. आगे आगे खरगोश, उसके पीछे पीछे लोमड़ी, उसके पीछे भालू और उस सब के पीछे हाथी. అప్పుడు ఎలుకబంటి చెప్తుంది, ఆకాశం కింద పడబోతా ఉంది, నువ్వు కూడా పరిగెత్తు పరిగెత్తు అంటే ఏనుగు కూడా పరిగెత్తడం స్టార్ట్ చేసింది. ముందు కుందేలు, తర్వాత నక్క, తర్వాత ఎలుకబంటి, తర్వాత ఏనుగు ఒకళ్ళ వెనకాల ఒకడు పరిగెత్తుకుంటూ పోతా ఉన్నారు. भागते भागते उन्हें शेर मिला. उसने पूछा तुम सब क्यों भागे जा रहे हो. వాళ్ళందరికీ కూడాను షేర్ అంటే పులి, సింహం దొరికింది. సింహం అడిగింది, ఎందుకు మీరు పరిగెత్తుకుంటూ పోతున్నారు అని అడిగింది. हाथी बोला आसमान गिर रहा है तुम भी भागो. ఏనుగు చెప్పింది, ఆకాశము కింద పడిపోతుంది, మీరు కూడా పరిగెత్తండి సింహం గారు అంటుంది. షేర్ నే दहाड़ कर कहा आसमान गिर रहा है कहाँ गिर रहा है. रुको. यह सुनकर सभी जानवर रुक गए. शेर ने पूछा किसने कहा आसमान गिर रहा है. సింహం అడిగింది, ఏంటి ఆకాశం కింద పడుతుందా, ఎక్కడ పడుతుంది, ఆగండి ముందు అని చెప్పి అందరినీ ఆపుతాడు. ఎక్కడ పడుతుంది అని అడుగుతాడు. అసలు ఇక్కడ ఏం లేదే అని చెప్పి అనేటప్పటికీ ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటారు. हाथी बोला भालू ने कहा. भालू बोला मुझसे तो लोमड़ी ने कहा. लोमड़ी बोला मुझसे तो खरगोश ने कहा था. सबसे पहले इसी ने कहा था. ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారు. ఖర్గోష్ వెళ్ళి కుందేలు వెళ్ళి నక్కకి చెప్పింది, నక్క వెళ్ళి ఎలుకబంటికి చెప్పింది, ఎలుకబంటి వెళ్ళి ఏనుగు చెప్పింది. నలుగురు కలిసి ఎవరికి చెప్పారు? సింహానికి చెప్పారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటూ వస్తున్నారు. शेर ने कहा खरगोश चुप रहा. शेर बोला खरगोश कहाँ गिर रहा है आसमान. కుందేలు పాప ఎక్కడ
ఆకాశం కింద పడిపోతుందో చెప్పండి అని అడుగుతాడు. खरगोश ने कहा, मैं तो पेड़ के नीचे सो रहा था, वही धम्म से आसमान गिरा. నేను ఒక చెట్టు కింద పడుకొని ఉన్నాను, అక్కడ ఒక సౌండ్ వచ్చింది ధమ్ అని, అక్కడే ఆకాశము ఇరిగిపోయింది, ఆకాశం కింద పడుతుంది అనుకొని నేను పరిగెత్తుకుంటూ వచ్చాను అని చెప్పి ఎవరు కుందేలు చెప్తుంది. షేర్ నే కహా, చలో చల్కర్ దేఖే, పదండి వెళ్ళి చూద్దాం అని చెప్పి సింహం అంటాడు. वे सब उस पेड़ के नीचे गए. सब ने पेड़ के नीचे देखा, वह एक बड़ा सा फल गिर पड़ा था. तभी वैसा ही और एक फल गिरा, धम. खरगोश चौंक गया. शेर बोला, तो यही तुम्हारा आसमान था, लो फिर आसमान गिरा, भागो. और सभी हंसने लगे. అందరూ కలిసి ఆ చెట్టుకాడికి వెళ్తారు. ఆ చెట్టుకాడికి వెళ్ళినప్పుడు ఏమైంది అని చెప్పి వెళ్ళేటప్పటికి అక్కడ ఒక కొబ్బరికాయ కింద పడి ఉంటుంది. వాళ్ళు ఉన్న ప్రదేశంలోనే ఇంకో కొబ్బరికాయ అక్కడ ఉండగానే కింద పడితే ధమ్ అని సౌండ్ వచ్చింది. అప్పుడు సింహం గారు అంటారు, ఇదేనా నీ ఆస్వాన్ కింద పట్టం, నీ ఆకాశం కింద పట్టం, ఇరుకండి పరిగెత్తండి అని చెప్పేటప్పటికీ అందరూ కూడా ఒక్కసారిగా నవ్వుకున్నారు. మై డియర్ స్టూడెంట్స్, ఈ లెసన్ ద్వారా మీకు అర్థమైంది ఏంటి? సాధారణంగా ఎప్పుడైనా సరే మనం చదువుకున్న వాళ్ళమైనా సరే, చదువుకోని వాళ్ళైనా సరే, పిల్లలైనా సరే, పెద్దలైనా సరే, ఎవరైనా ఒక మాట చెప్పారు అని అంటే అది ఇమ్మీడియట్లీ నమ్మకూడదు. ముందు ఆలోచించాలి, అది నిజమా అబద్ధమా అని చెప్పి ముందు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఒక క్లారిఫికేషన్ చేసుకోవాలి, అప్పుడు నమ్మాలి. గుడ్డిగా గొర్రెల మందలాగా మనము కూడా తల ఊపి అట్లానే పరిగెత్తుకుంటూ పోతూ ఉంటే ఈ కుందేలుకి, ఈ నక్కకి, ఈ ఎలుగుబంటికి, ఈ ఏనుగుకి మధ్య తేడానే లేదు. కాబట్టి ఈ లెసన్ త్రో పిల్లలారా మీ అందరికీ ఏం చెప్పదలుచుకుంటున్నాడు అంటే కవి, ఎప్పుడైనా సరే, ఏదైనా సరే ఒక విషయం గురించి కానీ ఏదైనా మీకు తెలియని దాని గురించి తెలుసుకోవాలి అని అంటే కంపల్సరిగా దాంట్లో ప్రూఫ్ ఉండాలి. లేకపోతే ఇంకా బాగా తెలుసుకున్న తర్వాతనే ఆ విషయంలోకి మీరు వెళ్ళాలి. ఏదీ తెలియకుండా వాళ్ళు ఏది చెప్తే దానికి అనుగుణంగా మనం పరిగెత్తుకుంటూ పోతూ ఉంటే మనకు ఆ యొక్క జంతువులకి తేడా ఉండదు. జీవితంలో ఎప్పుడైనా సరే పైకి రావాలి అని అంటే గుడ్డిగా మనం ఎవరి మాటలు నమ్మకూడదు. ప్రతి విషయంలో కూడా తర్క్ నికాల్నా హే. తర్క్ అంటే నీతి కానివ్వండి, లేకపోతే ఆ విషయం వల్ల నిజమా అబద్ధమా అని ఒక సొల్యూషన్ తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు మాత్రమే అది నిజమా అబద్ధమా అని చెప్పి తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం ఏదైనా చేయగలుగుతాం. కానీ మనం చేసే పని కరెక్ట్గా చేస్తూ ఉన్నప్పుడు కూడా వేరే వాళ్ళ మాటలు విని చెడిపోతూ ఉంటాం. అట్లా చెడిపోకూడదు. మనం చేసే పని మనస్సా వాచా కర్మన కరెక్ట్గా అయినప్పుడు మనం ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం చేసే పని ఇవాళ వాళ్ళు తిట్టుకున్నా, అరుచుకున్నా 4 రోజుల తర్వాత వాళ్ళే మమ్మల్ని మెచ్చుకునేటట్లు చేసుకోవాలి. మన పని అందరి కోసం కాదు, మన కోసం మనం చేసుకోవాలి. మై డియర్ స్టూడెంట్స్, ఈ లెసన్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఎప్పుడు కూడా మూఢనమ్మకం కానీ గుడ్డిగా కానీ అవన్నీ నమ్మకండి. ఈ లెసన్ యొక్క నీతి కూడా ఇదే.
మనం ఎవరినైనా సరే గుడ్డిగా కానీ అపనమ్మకంగా కానీ ఎవరినైనా నమ్మాము అని అంటే వాళ్ళు మనల్ని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, జాగ్రత్తగా ఉండండి. మన జీవితంలో మనం ప్రతి ఒక్కళ్ళతో సహవాసం చేయాలి, కానీ జాగ్రత్తగా సహవాసం చేయాలి. అందరూ విషపురుగులే, పక్కా విషపురుగులు అందరూ. ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనేది భగవంతుడికి తెలియాలి. ఇక మనతో ఉండే విధానంతో మంచిగానే ఉంటారు, కానీ మనతో ఉంటూనే వాళ్ళు చేయకుండా పనులన్నీ చేస్తూ ఉంటారు, మన మీద నట్టేస్తూ ఉంటారు అన్నీ. అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి మై డియర్ స్టూడెంట్స్. అందువల్ల దేన్ని కూడా గుడ్డిగా నమ్మకూడదు మై డియర్ స్టూడెంట్స్. ప్రతి విషయంలో కూడా మీకంటూ ఒక అవగాహన ఉండాలి. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఆలోచించుకోగలగాలి. అలా చేసినప్పుడే మనం బాగుపడతాం, అలా చేసినప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం, అలా చేసినప్పుడే మనకంటూ ఒక ఇమేజ్ వస్తుంది, బయట మంచి పేరు వస్తుంది. కాబట్టి మీ అందరూ అర్థం చేసుకున్నారని, మీ అందరికీ ఈ లెసన్ బాగా అర్థమైందని చెప్పి అనుకుంటూ, ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ లెసన్ ఇంతటితో అయిపోతుంది. రేపు మళ్ళీ ఇంకో కొత్త లెసన్తో కలుద్దామని చెప్తూ, మీ అందరూ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారని, లైక్ చేస్తున్నారని, షేర్ చేస్తున్నారని తెలుసుకొని చాలా హ్యాపీగా అనిపించింది. అట్లానే ఫ్యూచర్లో కూడా ఇట్లానే చేస్తూ మన ఛానల్ని ఒక రేంజ్లో తీసుకెళ్ళాలని చెప్పి ఆశిస్తూ, మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి ఆశీర్వాదాలు, మీ అందరి యొక్క దువాయే ప్రేయర్స్, ప్రార్థనలన్నీ నాతో ఉంటాయని చెప్పి ఆశిస్తూ ఈ లెసన్ ఇంతటితో ముగిస్తున్నాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. శుక్రియా. ధన్యవాద్.